గోపీనాథ్ అండి. మాది ఇక్కడే పక్కన 26 కిలోమీటర్ల విలేజ్ అండి. మరి ఫస్ట్ టైం విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేయబోతున్నారు. మరి ఎలా ఉండబోతుంది రాజకీయాలు? చాలా చాలా అద్భుతమైన అవకాశం నెల్లూరుకి వచ్చిందండి. ఇటువంటి అవకాశం రావటం నెల్లూరు జిల్లా ప్రజలు చేసుకున్న పుణ్యం. ఆయన మంచి కార్యకర్త. ఏ ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా అక్కడ సంబంధించిన అభివృద్ధి పనులు అవన్నీ కూడా చాలా చేస్తున్నారు. ఇక్కడ కూడా నెల్లూరులో కూడా చాలా ప్రతి ఒక్కరిని అడిగి ప్రాబ్లం లేదని తెలుసుకుంటున్నాడు. ఆయన కాన్స్టిట్యున్సీ ప్రచారం చేయటం కాదు, ఆయన కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రచారం చేసేది అనేది ఒక ఎత్తు అయితే, వాళ్ళు మీకున్న ప్రాబ్లం లేని అనేది రాసుకుంటున్నారు, అక్కడికక్కడ నోట్ చేసుకుంటున్నారు. ఎలక్షన్ కోడ్లు ఉన్నాయి కాబట్టి ఇవి చేస్తూనే ఉన్నారు. గెలుపోవటంతో సంబంధం లేకుండా వాళ్ళ అన్నీ కూడా తీర్చేదానికి, అన్ని కోరిక వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ నెరవేర్చేదానికి చూస్తున్నారు. చాలా ప్లేసుల్లో వాళ్ళు వెళ్ళిన దగ్గర ప్రాబ్లం చెప్పిన తర్వాత 2-3 అవర్స్లోనే వాళ్ళ టీం మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ ప్రాబ్లం లేని అని కనుక్కొని వాళ్ళు మొత్తం నోట్ చేసుకుంటున్నారు. ఇంత శ్రద్ధగా రాజకీయాల్లో అంత శ్రద్ధగా చూద్దాంలే అని పోయేవాళ్ళు ఉంటారు, కానీ ఇంత శ్రద్ధగా ప్రజల ప్రాబ్లం గురించి పట్టించుకునే వాళ్ళు నేను ఎక్కడా చూడలేదండి. మరి విజయసాయి రెడ్డి గారు జగన్ పంపిస్తేనే వచ్చారంటారా? అంతవరకు నిజమేనండి. లేదా ఈయనే నిర్ణయించుకున్నాడా నేను లేదండి, ఆయన ఏం లేదు. ఆయన సిద్ధాంతం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేయాలనే సిద్ధాంతం. ఆయనకు తోడు నీడుగా ఆయన ఏం చెప్తే ఆదేశిస్తే ఆ ప్రకారం అనుకునే వ్యక్తి. ఆయన చెప్పినందువల్లనే ఒకే ఒక్కడిగా రాజ్యసభ మెంబర్గా ఉన్న కాలం నుంచి ఈ రోజు వరకు కూడా కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం ఆదేశిస్తే అవి పోయే అతను. నాకు తెలిసి అతని జీవితాంతం కూడా కంప్లీట్గా జగన్ వెంట ఎవరన్నా ఉంటారు అని అంటే మాత్రం నంబర్ 1 విజయసాయి రెడ్డి గారు మాత్రమే ఉంటారు. అంటే ఈ జిల్లాకి ఏదో మేనిఫెస్టో ఏదో రిలీజ్ చేశారంట, ఉన్న మేనిఫెస్టోనే చేయడానికి అంతంత మాత్రం ఉంది అంటున్నారు టీడీపీ వాళ్ళు. మరి ఈయన చెప్పిన మేనిఫెస్టో చేస్తారా? చెప్పండి, ఏది చేయలేదు. మేనిఫెస్టో ఏమైనా తొలగించారా? ఇక్కడ నుంచన్నా వెబ్సైట్లోంచి ఎక్కడైనా మేనిఫెస్టో తొలగించిన చరిత్ర ఏమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉందా? వాళ్ళ మేనిఫెస్టోలో వీలైనంత వరకు వాళ్ళే చెప్తున్నారు, పబ్లిక్గా చెప్తున్నారు. ఎవరన్నా దాన్ని డిబేట్కి రాగలరా? వచ్చి వాళ్ళని ఎక్కడన్నా సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎవరికి ఉన్నాయి ఆ సందర్భాలు? మేనిఫెస్టో పెట్టి మేనిఫెస్టో కనపడకుండా చేసి మేనిఫెస్టోని మళ్ళా కొత్త మేనిఫెస్టోని అదే తల మార్పిడి మొహాలు మార్చి చేసి ఇవన్నీ చేయగలిగిన సత్తా ఉందా? ఇదే మేనిఫెస్టో, వీళ్ళు ఇస్తున్న మేనిఫెస్టో లాల్ బహదూర్ శాస్త్రి మనవడు అంటున్నారు కదా, లాల్ బహదూర్ శాస్త్రి కూతురు కొడుకు. లాల్ బహదూర్ శాస్త్రి ఈయన వచ్చి సింగు, ఆయన కూతురు కొడుకు. ఆయనే చేతికి తీసుకోలే. మరి మనం అందరం చూస్తున్నాం టీవీలో. అంటే బీజేపీయే ఆ మేనిఫెస్టోని యాక్సెప్ట్ చేయట్లే, వాళ్ళ మిత్రపక్షమే మేనిఫెస్టోని యాక్సెప్ట్ చేయట్లే. అంటే వాళ్ళ ఎంత మాత్రం చేస్తారనేది మాకందరూ తెలుసు. మాకు కాదు, స్వచ్ఛందంగా మీకు తెలిసి ఉంటుంది. వాళ్ళు ఎన్ని చెప్పారు, ఎన్ని చేశారు. నిరుద్యోగాలకు డబ్బులు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు పోయినసారి. మీకు ఎవరికైనా ఉద్యోగాలకు నిరుద్యోగ భృతి ఇచ్చారా? అన్నీ మాఫీ చేస్తూ ఉన్నారు, రుణమాఫీ చేస్తా ఉన్నారు, చేశారా? ఇంతకుముందు ఏదైనా చేస్తూ ఉన్నారు, చేశారా? ఏది చేయలేదు. ఓన్లీ సంస్థలను మేనేజ్ చేయటం తప్ప ఇంకేమీ చేయలేదు. వాళ్ళ హెరిటేజ్ దాంట్లో కలెక్షన్ చేసుకుని హెరిటేజ్లో డబ్బులు డిపాజిట్ చేసుకొని ఆస్తులు పెంచుకోవడం తప్పితే వేరే ఏం చేయలేదు. వాళ్ళు మామూలుగా పార్ట్ టైం యాక్టర్లు. ఇవన్నీ వదిలేండి. మనకి అత్యంత కష్టకాలం కరోనా టైం ఉంది. కరోనా టైంలో వాళ్ళు ఎవరన్నా హైదరాబాద్లో ఉన్నారే కానీ ఎవరన్నా వచ్చారా? తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ ఎవరైనా వచ్చారా? ఇప్పుడు మాట్లాడే బాలకృష్ణ కానీ ఎవరైనా నాయకులు ఎవరైనా కనపడ్డారా? వీళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళారు. 2 సార్లు కరోనా వచ్చినా కానీ వీళ్ళు ప్రత్యక్షంగా పాల్గొన్నారు, ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి సహాయం అందించారు. అభివృద్ధి వెనక్కిపోతున్నా కానీ ఆ సమయంలో కూడా అన్ని పథకాలు అందించారు. అందువలన ప్రజలకు నమ్మకం ఉంది. మాలాంటి ప్రజలకు వాళ్ళ మీద ఖచ్చితంగా నమ్మకం ఉంది. వాళ్ళు నమ్ముతున్నాం మేము.